మెట్రోలో వెళ్తే కూర్చోడానికే ప్లేస్ ఉండదు. అదే నాగోల్ సైడ్ వెళ్ళామనుకోండి, నెక్స్ట్ స్టేషన్ నాగోల్ అన్నప్పుడు ఈ మెట్రో అంతా మనదే. అప్పుడు మొత్తం ఖాళీ అయిపోతది. ఫుల్‌గా మంచిగా పడుకునేంత ప్లేస్ ఉంటది. హారిక చందు గారి శ్రీమంతానికి వెళ్ళి అక్కడ నుండి వస్తుంటే మా అక్కని ఎస్‌జీటీ జర్మన్ సిల్వర్‌కి రమ్మని అక్కడ కొన్ని జర్మన్ సిల్వర్ ఐటమ్స్ తీసుకున్న తర్వాత ఇంటికొచ్చేసాము. ఈరోజు వర్ణిక బుక్స్ వచ్చినాయంట. వచ్చేవరకి మా అన్న, బన్ను ఇద్దరు కలిసి అట్టలేస్తున్నారు బుక్స్‌కి. అట్టలంటే కవర్స్ అండి. ఇంకా మార్నింగ్ నుండి నేను ఇంట్లో లేను కదా! సో వీళ్ళంట అష్టచెమ్మ ఆడిలంట. అష్టచెమ్మ ఎట్లా తొండి పెట్టిలని చెప్పేసి ఒక పక్కన మా అత్తమ్మ, ఇంకో పక్కన మా బన్ను ఇద్దరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. తొండి పెట్టిల్లంట. ఇంకా మేము తీసుకొచ్చిన జర్మన్ సిల్వర్ అత్తమ్మకి చూపిస్తే ఫస్ట్ వెండి అని చూపించినాము. మస్తు సంతోషపడ్డది. తర్వాత కాదు జర్మన్ సిల్వర్ అని చెప్తే ఇవన్నీ తీసుకునే బదులు వెండియే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇద్దరికి కలిపి క్లాస్ ఇచ్చింది. కానీ బంగారము వెండి కొనేటట్టున్నాయో అసలు ఆ రేట్లు ఆకాశాన్ని అంటిపోతున్నాయి. అవును, మీలో ఎంతమంది మీరు స్కూల్ కి వెళ్లే టైంలో మీ బుక్స్ కి కవర్స్ లాగా న్యూస్ పేపర్స్ ని వేశారో కామెంట్ చేయండి. కాసేపు మాట్లాడుకుందాము. బై బాయ్.